శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ₹2 బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండివారైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎంత పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఎందుకంటే మీరు ఈరోజు కనుక ఈరోజు రాత్రి 12 లోపు రహస్యం చేసుకుంటే చాలు, తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అయితే వాళ్ళ పేరుని మీ మనసులో తలుచుకొని మీకు కుదిరితే మధ్యాహ్నం 2 గంటలకైనా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి. కుదరకపోతే మీరు ఎప్పుడైనా సరే ఈ రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ పరిహారం అనేది మీరు ఎప్పుడైనా సరే మీ మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, మీ ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, ఈ పరిహారం అనేది మీరు ఎక్కువగా రాత్రి సమయంలో చేయడానికి మాత్రమే ప్రయత్నించవచ్చు. అలాగే ఈ పరిహారం అనేది భార్యాభర్తల మధ్య చేసుకోవచ్చు. డబ్బు పరంగా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. లేదంటే ప్రేమికులైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమాలతో చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే, చక్కగా ఉదయాన్నే లేచి, చాలామంది కూడా కొంతమంది లేటుగా ఉదయాన్నే లేస్తారు కదా, అలా కాకుండా తొందరగా లేచి మీరేం చేస్తారంటే ఇల్లు, వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని, ఇంటి ముందు ముగ్గు వేసుకుని, తల స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకుంటే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఈ పరిహారానికి అడ్డకుండా మనకి ఈ పరిహారం తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలా తల స్నానం చేసేసి ఇల్లు శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీళ్ళలో కొంచెం రాళ్ళుప్పు, అలాగే కొంచెం పసుపు వేసి ఇల్లు తుడుచుకోండి. తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి. అయితే మీరు మీకు ఇష్ట దైవం ముందు దీపారాధన వెలిగించుకోండి. వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయ వేసి దీపం వెలిగించండి. యాలక్కాయ దీపం వెలిగించడం వల్ల ధనాకర్షణ బాగా ఉపయోగపడుతుంది. అలాగే డబ్బు సమస్యలు పోవడానికి యాలక్కాయ దీపం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మీరు దీపారాధనలో ₹2 బిల్లు తీసుకొని ఆ ₹2 బిల్లు కూడా చక్కగా నీటితో శుభ్రం చేసేసి దానికి కూడా కాస్తంత గంధం, కుంకుమ పెట్టేసి అమ్మవారి ముందు పెట్టేసి మీ కోరిక చెప్పుకోండి. ఇలా మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, మాకు సొంతం అవ్వాలి, మేము చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాము, ఎంతమంది మా చుట్టూ ఉన్నా సరే వాళ్ళు లేని లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది, వాళ్ళు ఫోన్లో మాట్లాడలేదు, మెసేజ్ చూడట్లేదు, వాళ్ళకి చాలా రకాల స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడితే ఉంటున్నారు, ఎంత కష్టపడి చేస్తున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు. వాళ్ళకి ఒక పొగురు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇష్టాన్ని పూర్తిగా మీరు జాగ్రత్తగా తెలియచేశారు కాబట్టి, అహంకారం అనేది వాళ్ళ కళ్ళు మూసేస్తుంది. కాబట్టి ఇది వరకు సంతోషంగా ఉండాలి, మా ప్రేమను తెలుసుకోవాలి, మా దారికి రావాలని చెప్పి ఆ ₹2 బిల్లును అక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక మొత్తం నైట్ అంతా కూడా దేవుడి ముందే ఉంచేయండి. అలా ఉంచేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఆ ₹2 బిల్లును మరుసటి రోజు ఉదయమే మీరు లేచి ఏ రోజైతే ఆ రోజు ఆ ₹1 బిల్లును తీసి మీరేం చేస్తారంటే, బయట చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు బయట లేకపోతే కుండీలైనా సరే ఉంటాయి కదా, కొంచెం మట్టి తీసేసి ఆ ₹2 బిల్లును ఏం చేస్తారంటే ఆ మట్టిలో పెట్టేసి దాని మీద ఒక గుంట్లో పెట్టేసి మట్టి కప్పేసేయండి. అలా గోతులో పాతేయడం వల్ల మీ సమస్యను తీసి అందులో మీరు పెట్టేసినట్లనమాట. ఇలా చేయడం వల్ల ఆ సమస్యని మీకు పూర్తిగా మేము కవర్ చేస్తాం. కాబట్టి ఇక మీ ఇద్దరు కలవకుండా ఉండడం కోసం ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని కూడా మీరు కవర్ చేసేసారు. కాబట్టి వాటి నుంచి మీకు బయటపడడానికి రిలీఫ్ అనేది ఉంటుంది. మీకు అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. వాళ్ళు ఎంత మొండిగా కూర్చున్నా సరే మేము ఫోన్ చేయకూడదు, మేము పట్టించుకోకూడదు, నెంబర్ బ్లాక్లో పెట్టేసేయాలి, ఇలా చేయడం వల్ల నెంబర్ బ్లాక్ పెట్టడం వల్ల ప్రకృతి సహకరిస్తుందన్నమాట. నిదానంగా వాళ్ళలో మార్పు రావడం అనేది, మీ ఆలోచనకి కాంటాక్ట్ అవ్వడం అనేది, ఇలాంటివన్నీ జరిగి మీరు ఊహించిన విధంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ₹2 బిల్లుతో ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. డబ్బు
డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా త్వరగా వస్తుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. ఇలా చేసామని ఎవరికీ చెప్పవద్దు. దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు ఉండదు. ఒక ₹2 బిల్లుతో మనం ఈ పరిహారం అని చేసుకోవచ్చు. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 అనేటటువంటి సంఖ్యకు చాలా పవర్ ఉందన్నమాట. 2 రెట్ల రిజల్ట్ అనేది మనకి రావడం అనేది అవకాశం ఉంటుంది. అలాగే మన సంపాదన అనేది కూడా రెట్టింపు చేయడానికి కూడా ఈ పరిహారం అనేది పనికి వస్తుంది. అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటేనే చెప్పుకోవాలి. అలాంటి సమస్యలైనా సరే, అప్పుల సమస్యలైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, ఏ సమస్యతో మీరు ఈ పరిహారం చేస్తారో ఆ సమస్య తప్పకుండా తీరిపోతుందన్నమాట. మీరు ఇష్టమైన వాళ్ళ కోసం మీ ప్రేమలో అంటే వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలని మీ మనసులో సంకల్పం చెప్పుకునేలా చేస్తే మీకు త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా మీకు కుదిరితే మధ్యాహ్నం 2 గంటలు కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంకా రిజల్ట్ వస్తుంది. కుదరకపోతే సాయంకాలం అయినా సరే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుకోకుండా ఆడవాళ్ళైతే మామూలుగా ఉన్నా సరే అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః.